అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. దేశంలో విమానయాన సంక్షోభం కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాల రద్దు, విమానాశ్రయాల్లో వేల మంది ప్రయాణికులు పడిగాపులు కొనసాగుతున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా 650 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందులో శంషాబాద్ నుంచి 115 సర్వీసులు, బెంగళూరు నుంచి 150, ఢిల్లీ నుంచి 108 సర్వీసులు ఉండడం గమనార్హం. అయితే పరిస్థితిని సరిదిద్దుతున్నామని బుధవారం నాటికి దాదాపు అన్ని సర్వీసులను పునరుద్ధరిస్తామని ఇండిగో ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్య విధానాల ఫలితమే ఇండిగో సంక్షోభమని కాంగ్రెస్ ఆరోపించింది. విమాన ఛార్జీలపై నియంత్రణలను కొనసాగించాలని డిమాండ్ చేసింది. ఇండిగో సంక్షోభంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడడం ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. డీజీసీఏ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇసిడ్రో ఫోర్కెర్స్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భారీగా విమానాల రద్దుపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా ఇండిగోపై చర్యలు చేపడతామని వెల్లడించింది. ఇక జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని రవాణా పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం విమానయాన సంక్షోభంపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. ప్రైవేటు విమానయాన సంస్థలు డీజీసీఏ ఉన్నతాధికారులను పిలిపించి వివరణ కోరుతున్నట్లు సమాచారం. ఇండిగో విమాన సర్వీసుల పరిస్థితి మెరుగుపడుతుంది. మొత్తం 2300 సర్వీసులకు గాను ఆదివారం దేశవ్యాప్తంగా 1450 సర్వీసులను నిర్వహించామని, 650 విమానాలు రద్దయ్యాయని ఇండిగో ప్రకటించింది. క్రమక్రమంగా అన్నింటినీ మెరుగుపరుస్తూ వస్తున్నామని, బుధవారానికల్లా పూర్తి స్థాయి సర్వీసులు నిర్వహిస్తామని తెలిపింది. మొత్తం 138 ప్రాంతాలకు గాను 135 ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించినట్లు వివరించింది. విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వీలైనంత ముందుగానే సమాచారం ఇస్తున్నామని పేర్కొంది. విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం సంక్షోభ నిర్వహణ కమిటీని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికుల సొమ్మును వేగంగా తిరిగిస్తున్నామని, ఆదివారం ఉదయానికల్లా 610 కోట్ల రిఫండ్లు చెల్లించామని తెలిపింది. ప్రయాణికులకు సంబంధించిన 3000 బ్యాగులను వారికి అందజేశామని వెల్లడించింది. కాగా ఇండిగో విమానాల రద్దు కారణంగా ఎయిర్ ఇండియా నుంచి కనెక్టింగ్ విమాన టికెట్లు, రిటర్న్ టికెట్లు ఉన్నవారు వాటిని రద్దు చేసుకుని తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో దేశీయ ప్రయాణికులకు టికెట్ల రద్దు, ప్రయాణ తేదీ మార్పు కోసం ఛార్జీలను ఒకేసారి మినహాయిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో తమ కుటుంబం కూడా ఇబ్బంది పడిందని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చెప్పారు. అయితే కొందరు ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇండిగో సిబ్బందిపై అరవడం, తిట్టడం కనిపించింది. ఇది బాధాకరం. ఈ అంశంలో సిబ్బంది కూడా నిస్సహాయులే. అందువల్ల మనం బాధ్యతాయుతమైన పౌరులుగా వారితో మర్యాదగా వ్యవహరించాలి అని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇండిగో విమానాల సంక్షోభం మొదలైంది. 7వ తేదీ నాటికి 5 రోజుల్లో మొత్తం 5000కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. సుమారు 8 లక్షల మంది ప్రయాణికులపై తీవ్రంగా ప్రభావం పడింది. పౌర విమానయాన అమల్లోకి తెచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ నిబంధనల ప్రభావాన్ని సరిగా అంచనా వేయడంలో ఇండిగో విఫలమైందని పైలట్లు సంఘాలు తెలిపాయి. సంక్షోభం మొదలయ్యాక చూసుకుంటే ఏకంగా 300 మంది పైలట్లతో పాటు వారికి అనుబంధంగా ఉండాల్సిన సిబ్బంది కొరత ఏర్పడిందని, దానితో వందలాది విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. కేంద్ర గుత్తాధిపత్య విధానాల కారణంగానే ఇండిగో సంక్షోభమన్న రాహుల్ వ్యాఖ్యలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ తప్పుపట్టారు. ఇండిగో సంక్షోభ పరిస్థితిని రాజకీయం చేయవద్దన్నారు. విమానయాన రంగంలో పోటీని పెంచడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇండిగో సమస్య ప్రజలకు సంబంధించిన అంశం, రాజకీయ అంశం కాదు. ఏదైనా ప్రతిపక్ష నేత పూర్తిగా వివరాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది అని రామ్మోహన్ నాయుడు సూచించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ గుత్తాధిపత్య విధానాల కారణంగానే విమానయాన సంక్షోభం నెలకొందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ గుత్తాధిపత్య విధానాల కారణంగా సాధారణ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇండిగో సంక్షోభం ఆ గుత్తాధిపత్య మోడల్ ఫలితమే. భారత్లో ప్రతి రంగంలో ఆరోగ్యకరమైన, న్యాయమైన పోటీ ఉండాలి. అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ కుమ్మక్కు గుత్తాధిపత్య విధానాలతో కాదు అని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ సంక్షోభం కేవలం ఇండిగో సంస్థ తప్పిదం కాదని, ఇది డీజీసీఏ విమానయాన శాఖతో పాటు మొత్తం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శించారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.